తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చి సీఎం రేవంత్ రెడ్డికి అప్పచెప్పారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిందని చెప్పారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఎంతమందికి రుణాలను మాఫీ చేశారో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ జిల్లాలో కానీ ఏ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని వారి మంత్రులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గాని మొన్నటి వరకు ఈ జిల్లాలో మా మంత్రిగా పనిచేసినటువంటి కొప్పులీశ్వర్ గాని మేమేమో ఈ నియోజకవర్గంలో కానీ ఈ కొత్తగా ఏర్పడే 33 జిల్లాలు మీ రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పగలుగుతారా అని చెప్పి అంటున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి మన తెలంగాణ రైతాంగానికి సంబంధించిన కష్టాల విషయంలో పార్లమెంట్ దగ్గర బిల్లు పట్టుకొచ్చిందా ఏదైనా మేలు జరిగే ఈ జిల్లాలో 65,000 మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. సుమారు 4,474 మంది రైతులకు కూడా మాఫీ చేయించే బాధ్యత రేవంత్ రెడ్డి గారిది, లక్ష్మణ్ కుమార్ గారిది, కాంగ్రెస్ పార్టీ శాసన మాది అని చెప్పి మాటిస్తున్నాం. దేనికి కూడా కాలు వెనుక వేసేది లేదు. మేము రైతుల పక్షాన మనవి చేస్తున్నా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మనవి చేస్తున్నా, ఏదైతే టెక్నికల్ గా ఏదైతే రేషన్ కార్డు పరంగా కంప్యూటర్ పరంగా కానీ ఏకకాలంలో ఒకటే రాత్రి ఆ అకౌంట్ లో జమ కాలేదా మాఫీ యథార్థమా కాదా అని చెప్పి అంటున్నా. ఇలా నిన్న ధర్నాలో పాల్గొన్నటువంటి నాయకులను అడుగుతున్నా నేను. 65,000 మంది రైతులకు 500 కోట్ల రూపాయలు పైచలు ఈ జిల్లాలో వాళ్ళ అకౌంట్ లో రుణమాఫీ జరిగిందా జరగలేదా? సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ అధికారులు